హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర చేసుకోవడం కోసం 2 పచ్చి మామిడికాయలు తీసుకుని వాటిని చెక్కు తీసి శుభ్రంగా కడిగి వాటిని తురుముకోవాలి. ఇలా 2 మామిడికాయలు తురిమేసుకోవాలి. 2 మామిడికాయలకి ఒక అరకిలో బియ్యం రైస్ పడుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా వేసుకుని అవి కూడా వేగిన తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం యాడ్ చేసుకుని ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని 1 స్పూన్ పసుపు వేసుకుని ఇవి మొత్తం ఫ్రై అయ్యేలా వేపుకోవాలి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి కట్ చేసి వేసి వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తురుము పెట్టుకున్న మామిడి తురుము వేసేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపి ముందుగా వండి చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మామిడి తురుము రైస్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాలు తీసుకుని వాటిని మెత్తగా దంచుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆవాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.